సహోదరి సహోదరుడా, సంఘానికి రాకుండా, సహవాసంలో లేకుండా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ నేను ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాను అని భావిస్తే అది చాలా తప్పు. ఎంత ఇబ్బంది అయినా సహవాసం అనేది ఇది దేవుని ఏర్పాటు. ఆత్మయందు నీవు తీవ్రంగా ఉండాలంటే సంఘంలో చెప్పిన అద్భుతమైన సాక్ష్యాలు వినాలి, వర్తమానం వినాలి, ఆరాధన అనుభవాలు తెలుసుకోవాలి, సంఘములో ఒకరికి ఒకరు పురి కొలుపుకోవాలి, సహవాస ప్రార్థన చేయాలి. మొదట అపోస్తులు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండిరి. అప్పుడు వారి జీవితంలో ఆనందం, నిష్కాపటమైనటువంటి హృదయం వచ్చింది. అనేక మంది విశ్వాసులు వారితో కూడా అనుదినము చేర్చబడ్డారు. అప్పుడు పెద్ద సంఘముగా మార్పు చెందింది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది దేవుని వాక్యం వింటారు, వెంటనే స్పందిస్తారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగా వారు అభ్యంతరపడతారు. ఇది కడవరి దినం గనుక క్రీస్తు విరోధులు వస్తూ ఉంటారు. వారు మనలో నుండే బయలుదేరి వెళ్ళిపోయారు, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. యేసుప్రభు వారు చెప్పారు, నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయండి. యోబు గ్రంథంలో కూడా రాయబడింది, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు మేలు కలుగును. సంఘములో ఉన్నటువంటి వారికి ఎన్నో మేలులు, ఆయన సన్నిధిలో నుంచి అనేకమైన ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో నుండి దీవెనలు. కాబట్టి దేవుని సన్నిధి చాలా విలువైనది, సహవాసము విలువైనది. సహవాసములోనే మనము ఆశీర్వదించబడతాము. దేవుని సన్నిధిని ప్రేమించండి.